అందరికీ నమస్కారం. తెలుగు గురు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు సున్నాతో అక్షరాలు, సున్నా అనే గుణిత గుర్తును ప్రతి హల్లులో ప్రతిక్షేపించి వాటి యొక్క ఆకారాలు, వాటి ఉచ్చారణ క్రమము ఈ వీడియోలో తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, వెళ్దాం పదండి. కాక్ సున్న పెడితే ఖమ్ ఖమ్, గాక్ సున్న పెడితే గమ్ ఘమ్, చాక్ సున్న పెడితే చమ్ ఛమ్, జాక్ సున్న పెడితే జమ్ ఝాక్ సున్న పెడితే ఝమ్, టాక్ సున్న పెడితే ఠమ్ టాక్ సున్న పెడితే ఠమ్, డాక్ సున్న పెడితే ఢమ్ ఢాక్ సున్న పెడితే ఢమ్, అణాక్ సున్న పెడితే నమ్, తాక్ సున్న పెడితే థమ్ తాక్ సున్న పెడితే థమ్, దాక్ సున్న పెడితే ధమ్ ధమ్, నాక్ సున్న పెడితే ఢమ్, పాక్ సున్న పెడితే పమ్ భమ్ 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 భమ్. ఈ విధంగా హల్లులకు సున్నా అనే గుణిత గుర్తిస్తే ఈ విధంగా ఆకారాలు ఉంటాయి. యాక్ సున్న పెడితే యం, రాక్ సున్న పెడితే రమ్, బండి రక్ సున్న పెడితే రమ్, లాక్ సున్న పెడితే లమ్ లం లం, వం షమ్ షమ్ సమ్, సాక్ సున్న పెడితే సమ్, హాక్ సున్న పెడితే హమ్. ఈ విధంగా ప్రతి హల్లుకు సున్నా కనుక ఇస్తే ఈ విధమైనటువంటి ప్రొనౌన్సియేషను అంటే ఉచ్చారణ క్రమము, వాటి రాసే విధాన క్రమము ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు సున్నాతోటి కొన్ని పదాలను రాసుకుందాం. సున్నాను ఉపయోగించి మనము కొన్ని పదాలను తయారు చేస్తూ వాటిని ఎలా ఉచ్చరించాలి అనేటటువంటి క్రమాన్ని గమనిద్దాము, నేర్చుకుందాం. పంది, పది అన్నాం కదా, పా మధ్యలో సున్న పెడితే పంది. నది అన్నాం, నా పక్కన సున్న పెడితే నంది. గూడి గుడి అన్నాం అంటే గా సున్న గుడి గు పక్కన సున్న పెడితే గుండి. చెడు అన్నాం, చెండు చెడు చెండు. మడి అన్నాం, మండి మడి మండి. సున్నా చేసే వరకు దాని ప్రొనౌన్సియేషన్ గమనించాలి. పడు పండు పడు పండు, సున్నా లేకపోతేనేమో పడు అవుతుంది, సున్నా ఇస్తే పండు అవుతుంది. మరిన్ని చూడండి ఇక్కడ. గీత గీత గీతం గీత గీతం. బడి బండి బడి బండి. గోడు గొండు గోడు గోండు. వడి వండి వడి వండి వడి వండి. మది మంది మది మంది. కాత కాంత కాత కాంత. సున్నా ఇవ్వడం చేత ఎంత ఉచ్చారణ క్రమం ఎలా మారుతుందో చూడండి. ఇప్పుడు విసర్గ, లాస్ట్ చివరిదైనటువంటి విసర్గతోటి విసర్గాను ప్రతి హల్లులో ప్రతిక్షేపించినప్పుడు ఎలా ఉంటుందో గమనిద్దాం. కహ కహ, గాకు రెండు సున్నలు పెడితే గహ గహ, చాకు రెండు సున్నలు పెడితే చహ చహ, జాకు రెండు సున్నలు పెడితే జహ జహ, టాకు రెండు సున్నలు పెడితే టహ టహ, డాకు రెండు సున్నలు పెడితే డహ డహ, అణాకు రెండు సున్నలు పెడితే నహ, తాకు రెండు సున్నలు పెడితే తహ తహ, దాకు రెండు సున్నలు పెడితే దహ దహ, నాకు రెండు సున్నలు పెడితే నహ, పాకు రెండు సున్నలు పెడితే పహ పహ, బాకు రెండు సున్నలు పెడితే బహ బహ, మాకు రెండు సున్నలు పెడితే బహ మహ, మాకు రెండు సున్నలు పెడితే మహ. ఈ విధంగా విసర్గాన్ని ఇస్తే ఈ విధమైనటువంటి ఆకారాలు ఉంటాయి. యహ రహ రహ లహ లహ, వహ షహ షహ, సాకు రెండు సున్నలు పెడితే సహ, హాకు రెండు సున్నలు పెడితే అహ. ఈ విధంగా మనము విసర్గాను అనేటటువంటిది ప్రతి హల్లుకు చేర్చడం ద్వారా ఇలాంటి ఆకారాలు, వాటి ఉచ్చారణ క్రమం ఈ విధంగా ఉంటుంది. వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఇదే విసర్గాతోటి మనం కొన్ని పదాలను కూడా తయారు చేద్దాం. విసర్గాతో పదాలు, విసర్గాతో ఎలాంటి పదాలు ఉన్నాయి, వాటిని ఎలా ఉచ్చరించాలి అనేటటువంటివి గమనించి నేర్చుకుందాం. అంతఃపురం అంతఃపురం గమనించాలి. అంతఃపురం. తఫ ఫలం తప ఫలం తఫ తప ఫలం. అంతఃకరణం అంతఃకరణం. ఉషకాలము ఉషకాలము ఉషః ఉషకాలము. దుఃఖము దుఃఖము దుఃఖము. ఉషాకిరణం ఉషాకిరణం. ఈ విధంగా మనము విసర్గతో కొన్ని పదాలను నేర్చుకున్నాం కదా. మరిన్ని పదాలు మీకు ఎక్కడైనా తారసపడినప్పుడు వాటి ఉచ్చారణ క్రమాన్ని గమనించి ఇప్పుడు ఏదైతే నేర్చుకున్నామో వాటిని గమనిస్తూ వాటిని ఉచ్చరిస్తారని ఆశిస్తున్నాను.
ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.